హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటారా, ఒక్కొక్కళ్ళవి 5 అబోవ్ అండి, 10 శారీస్ అట్లా ఉన్నాయి. ఆ శారీస్ అన్నీ కంప్లీట్ అయ్యాకంటే ఒకే పర్సన్ కంప్లీట్ అయిన తర్వాత చూపించవచ్చు మీకు అనుకుంటున్నాను. వాటిలో వచ్చినప్పుడు మిషన్ వర్క్స్, మగ్గం వర్క్స్, ప్యాటర్న్స్ అన్నీ రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, అందుకని ఆగాను అనమాట. ఇంకొకటి అండి, వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఏమో నాకు తెలియదు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, ఏమైనా యూజ్ అవుతుందా అని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. కాకపోతే గ్యాప్ వచ్చినా నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. పర్లేదు, నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి, అలా చూసి ఇలా వదిలేకుండా. ఎందుకంటున్నానంటే యూజ్ అవుతాయని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త చీరల కంటే కూడా మన దగ్గర ఒక మోడల్ రన్నింగ్ అయిపోయిన తర్వాత ఆ శారీస్ పక్కన పెట్టేస్తాం. అలా పక్కన పెట్టిన శారీస్ ని మనం అప్డేట్ చేసుకోవడానికే చెప్తున్నానండి. ఈ వీడియోస్ అన్ని చేసేదే అందుకు. ఎందుకంటే నాకు ఆర్డర్స్ వచ్చేటప్పటికి నవంబర్ దాకా కూడా ఉన్నాయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎక్స్ట్రా తెచ్చుకునే వాళ్ళకి ఇన్స్టాలో ఆర్డర్స్ కూడా నేను అలానే టైం తీసుకొని అలానే చేసిస్తున్నాను. ఎవరన్నా ఉంటే నాకు పంపించి నాకు మెసేజ్ చేయండి, లేదంటే నాకు బయోలో అడ్రస్ ఉందండి, ఆ అడ్రస్ కొరియర్ చేసిన తర్వాత మెసేజ్ చేసి మీకు ఏ మోడల్ ఏది కావాలో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్తాను. లేదు మీకేమైనా మోడల్స్ కావాలంటే కూడా మీరు స్క్రీన్ షాట్, నా వీడియోస్ కానీ ఇంకెక్కడ అయినా మోడల్ కానీ వీడియో కానీ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి లలిత గారండి, గుంటూరు నుంచి వచ్చారు. నాకు 12 శారీస్ ఇచ్చారు. అనిత గారు కొంచెం, ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ అయ్యారు కదా, నాకు రెగ్యులర్ కస్టమర్స్ అంటే నోటాడు, కొంచెం కొంచెం నేమ్స్ కన్ఫ్యూజ్ ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే నేమ్ రాంగ్ చెప్పాను అనుకోండి, ఆ పర్సన్ ఫీల్ అవుతారు కదా, అందుకని నేను కరెక్ట్ చేసుకొని చెప్తున్నాను. దానికి కూడా వచ్చేటప్పటికి 12 శారీస్ ఇచ్చారు. 12 శారీస్ లో కూడా 3 శారీస్ కొత్త చీరలు అండి, మిగతా అన్ని కాస్ట్లీ శారీస్. ఆవిడ డిగ్రీ కాలేజ్ లో లెక్చరర్. అంతే కాదు, థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నమ్మకంతో ఒక్క డిజైన్ కూడా ఆవిడ చూసుకోలేదండి. అలా వచ్చారు, కార్లో అలా ఇచ్చేసారు, 10 మినిట్స్ కూడా ఉండలేదు, వెళ్ళిపోయారు. మీ ఇష్టం మేడం, నాకు డిగ్నిఫైడ్గా క్లాస్గా కావాలి, నేను డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ని, నాకు తగ్గట్టు, నా ఏజ్ తగ్గట్టు చేయండి అన్నారు. నేను అనుకుంటున్నాను 40 to 50 అబోవ్ ఏజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడాళ్ళ ఏజ్ అడగకూడదు, చెప్పకూడదు కూడా. కాకపోతే నేను అందుకే అప్రాక్సిమేట్లీ కూడా చెప్తున్నానండి. అలా శారీస్ చేశాను, చూడండి ఒక్కసారి. ఇవి 2 వీడియోస్ వస్తాయండి. మీకు కంటిన్యూ కావాలంటే నెక్స్ట్ వీడియో కూడా చూడాలి, ఎందుకంటే ఒకే వీడియోలో నేను అన్ని చూపించలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ లో విత్ బ్లౌజులు ఇచ్చారు కదా, వాటి గురించి చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి వెంకటగిరి పట్టు శారీ, దీనిలో విత్ బ్లౌజ్ ఏనండి, సింపుల్ మగ్గం వర్క్. ఈ కలర్స్ ఎందుకు యూజ్ చేశానంటే, ఇదిగోండి లెవెండరు ఇట్లా కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఈ ఆరెంజ్ కూడా సెట్ అవుతాయి కదా. ఒకటే ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు నేను ఏ కలర్ హైలైట్ అవుతుంది, కొంచెం మనకు బాగుంటుంది అన్న కలర్ని కొంచెం ఎక్కువ ఎలివేట్ చేస్తానండి. ఇవి ట్యాజిల్స్ కూడా సింపుల్గా కావాలన్నా ఇట్లా ఒట్టి కుచ్చుల వరకు వేసుకున్నా బాగుంటుందండి. శారీలో విత్ బ్లౌజే కాబట్టి బోర్డర్కి కింద నేను చెప్తాను అదేనండి, ఏజ్ని బట్టి కుడతానండి. ఇది వచ్చేప్పుడు రౌండ్ నెక్స్ ఎక్కువ ఇష్టపడతానని రౌండ్ నెక్ కట్ వర్క్ వేయలేదు, మామూలుగానే వేసాను. అందుకని హ్యాండ్ కూడా స్ట్రైట్ కట్టే ఇచ్చాను చూడండి, పైపింగ్ ఇచ్చేసి. స్కాలప్లు కట్ వర్క్లు ఇవ్వలేదు. ఇది ఒక శారీ అండి. ఈ వీడియోలో వచ్చిన శారీస్ చూపెడతాను, లేదు అంటే నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకేనా. ఇది వచ్చేటప్పుడు కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ ఉంది, కలర్ కూడా బాగుంది చూడండి. ఇది చల్లా వర్క్ అన్నాను కదా, ఇది ఇంకొకటి అండి. దీనిలో వచ్చేటప్పుడు కాపర్ జరీ వచ్చింది చూడండి, అందుకని నేను జర్దోజీ కూడా కాపర్ కలర్ తీసుకొచ్చి వేసానండి. ఇది హ్యాండ్స్కి వచ్చినప్పుడు మొత్తం బార్డర్ మొత్తం హ్యాండ్స్కి వచ్చింది, ఇంకా స్పేస్ లేదు కాబట్టి ఇది ఒక మోడల్ కింద ఉంటుంది. ఒక మోడల్కి ఇట్లాగూ ఇచ్చాను కాబట్టి హ్యాండ్కి ఏమీ కదిలించలేదు. ఇలా ఓన్లీ ఫ్రంట్ బ్యాక్. సింపుల్గా కావాలనే వాళ్ళకి ఇలా చాలండి, సింపుల్ వర్క్. అందుకే చెప్తున్నాను. అదే ఇప్పుడు ఈ జర్దోజీ వచ్చినప్పుడు మనం గోల్డ్ వేసాం అనుకోండి, పదం చండాలంగా ఉంటుంది, అది కూడా చెప్తున్నాను. దీనిలో ఉన్న జరీనే, దీనిలో ఉన్న కలర్సే రావాలి. థ్రెడ్ కూడా చూడండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితేనే బాగుంటుంది. అది ఏముంది వర్క్ అయిపోద్ది అనుకుంటే కదా, ఇలా చిన్నది కూడా ఈ వర్క్స్ వచ్చేటప్పటికి చూసుకోవాలండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవ్వాలి అంటే అవ్వదు కూడా. ప్లస్ ఇది కూడా శారీ ఇచ్చారు, కానీ శారీలో బ్లౌజు ఇలా చెక్స్ లా వచ్చిందండి. అందుకని నేనేం చేశాను అంటే విడిగా క్లాత్ తీసుకొని వర్క్ చేశాను. ఇది మాత్రం చిన్న స్కాలప్ ఇచ్చానండి, వర్క్ కొంచెం సింపుల్ స్కాలప్, ఎక్కువ లేదు. హ్యాండ్ కూడా స్కాలప్ ఇచ్చాను, నెక్ తీస్తే హ్యాండ్ కూడా ఇస్తానండి మ్యాచింగ్.
కాకపోతే చూడండి ఇక్కడ ఒక బంచ్ యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను అంటే అదే చెప్తున్నాను, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మోడల్. ఇది కూడా బంచ్లా ఉన్నాయి శారీలో. ఇక్కడ వరకు చెక్స్ ఉండి ఇక్కడ వరకు ఇది లైట్ వెయిట్ పట్టు, ఆర్మీ పట్టు టైపు క్లాత్. ఈ శారీలో బ్లౌజే ఇంకొక కలర్ ఎక్స్ట్రా వెయ్యం కాబట్టి ఈ కలర్లో ఈ జద్దోజీ ఈ జరీ వచ్చినప్పుడు చూడండి డల్ జరీ ఉంది. అది ఒకటి కాపర్ ఉంది, ఒకటి గోల్డ్ ఉంది, ఒకటి డల్ ఉంది. మూడు కలర్స్ 3 రకాలు ఉన్నాయి. ఈ బంచ్ ఇలా వేసానండి హ్యాండ్కి. బుటీస్ కూడా చిన్న బుటీస్, ఎక్కువ బుటీస్ కూడా మళ్ళీ ఎక్కువ గాడిగా హైలైట్ చేయకూడదు. బ్లౌజ్ ఇలా వచ్చింది కాబట్టి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద వర్క్ కావాలి అంటే ఇలా చేశానమాట. ఈ 3 శారీస్ మాత్రం మగ్గం వర్క్ చేశానండి, కొత్త శారీస్ కాబట్టి. అదే చెప్తున్నాను, ఇది డల్గా ఉంది, ఇది కాపర్ ఉంది, ఇది గోల్డ్ ఉంది. నెక్స్ట్ మిషన్ వర్క్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. 1 or 2 చూపిస్తానండి, నెక్స్ట్ వీడియో చూడండి.